జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఉప్పు కాస్త తగ్గినట్టుంది. అన్నా ఒకటి. ఆహాహాహాహా! చిట్టమ్మా, సాంబార్ వాసన గుమ్మగుమ్మలాడిపోతుందమ్మా. వచ్చిన వాళ్ళంతా నీ సాంబార్తోనే తినేస్తారు. నేను కూడా కూరలు బాగానే చేస్తా అప్పారన్నా. ఏడ్సావు. నీ కూర వాసన చూడాలంటే ముక్కు తీసి నీ గిన్నెలో వేయాల. ఇక్కడ చిట్టమ్మ చూడు, కాకినాడలో సాంబార్ వండితే వాసన వైజాగ్ దాటి వెళ్ళిపోయేలాగుంది. బాబాయ్ సాలే. ముందు పిండి కలిపి పూరీలు చేస్తాను. పాకం రాగానే లడ్డూలు కూడా చుట్టేస్తాను. అలాగేనమ్మా. ఇదిగా అనియా, ఆ పాకం ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా, పాకం రాగానే చెప్పేస్తాను. సరే. చిటి, స్టవ్ మీద ఆయిల్ పెట్టమంటావా? ముందు పాకం అవని బావా. ఆయిల్ ఎడెక్కేలోపు పూరీలు కాలేదనుకో, పూరీలు కూడా కాస్త ఆరిపోతాయి. సరేలే. నా పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ప్రజాప్రతినిధులారా, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మన పార్టీ నుండి నిలబడ్డానికి 2 అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఒకరు కాకినాడ కాంతమ్మ గారైతే మరొకరు గంగన్నపేట గౌరీ గారు. వీళ్ళిద్దరిలో ఎవరిని మన పార్టీ అభ్యర్థిగా నిలబెడితే మనం విజయం సాధిస్తామని నమ్ముతున్నారో వాళ్ళ పేరు టైప్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. అలాగే ఎవరి పేరైతే ఎక్కువ మంది ఆమోదిస్తారో వారికే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సరిగ్గా ఓ 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని మన పార్టీ అభ్యర్థి ఎవరో మీరే నిర్ణయించండి. అలాగేనండి భూపతిరాజు గారు. అక్క, మనమా ఈ పార్టీ కొత్త అభ్యర్థులం. పైగా మనం దున్నపోతు పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళంతా మన ప్రతిపక్షంలో ఉన్నారు. ఏళ్లలో ఒకరన్నా మనకు ఓటేస్తారంటావా? నాకు అదే డౌట్ రా. ఇంతకీ చింతామణి పీరాజు ఎక్కడ చచ్చారు? చింతమనులు వస్తున్నారు. వచ్చేసామమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇక్కడున్న వాళ్ళందరికీ డబ్బాస పెడతారో భయపెడతారో బుజ్జగిస్తారో మీ ఇష్టం. వాళ్ళందరూ మనకే ఓటెయ్యాలి. అలాగేనమ్మా, మేం చూసుకుంటాంగా. ఏమి చింతామణి, నువ్వు ఆడవాళ్ళని చూసుకో, నేను మగాళ్ళని చూసుకుంటా. ఇద్దరం కలిసి మడతెట్టేద్దాం. అలాగే నాన్నా. పదో. నువ్వు చెప్పింది కరెక్టే బావా. వీళ్ళెవ్వరికీ మనసు లేదు. మనసు లేని చోట తెలివితోనే పని జరిపించుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? చూడు, ఏ పార్టీ ప్రెసిడెంట్ అయితే ఇతని మీద జాలి దయ కనికరం చూపించలేదో స్వయంగా అతని తన కార్లో హాస్పిటల్కి ఇతన్ని పంపించేలా చేస్తాను. అలా చేయకపోతే అప్పుడు చూడు. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న మనవి. చెప్పమ్మా. ఏటంటే మీ మీద ఇప్పటికే జనాల దృష్టిలో చెడ్డ పేరుంది. వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారో లేదో కూడా నమ్మకం లేదు, అవునా? నీకెలా తెలుసమ్మా? కాకినాడ జనం మొత్తం అనుకుంటున్నారు సార్, నాకు మాత్రం తెలియదేటే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? ఏటి లేదు సారో, మీ మీదున్న చెడ్డ పేరు పోవాలన్నా, మీరు గొప్పోళ్ళు అన్న మంచి పేరు రావాలన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నా ఒక మార్గం ఉంది సారో. ఏంటమ్మా అది? ఏటి లేదు సారో, ఇప్పుడు ఇతనికి ఎలాగో కాలు బాగోలేదు, కాలిపోయింది కదా. మీరెళ్ళిపోయి అతని కాలిగాయానికి మందు రాసి అతన్ని మీ చేతులతోనే లేపి స్వయంగా మీ కార్లోనే హాస్పిటల్కి పంపించేశారనుకోండి. ఇక్కడున్న వాళ్ళందరూ మీరు చేసిన గొప్ప పనికి
ప్రజాసేవకి పిచ్చల్లిపోతారు. ఇదంతా మన వీడియో తీసేసి ఈ సోషల్ మీడియాలను ఇట్టామనుకోండి, మీ గొప్పతనం 2 తెలుగు రాష్ట్రాలకి పాకిపోతుంది. అంతేకాదు సారా, మీ మీదున్న చెడ్డ పేరు మొత్తం తొలగిపోతుంది. భూపతి రాజుగారు మనుషుల్లో దేవుడు అంటారు. అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం అని అంటారు సారా. కాకినాడ జనాలు మొత్తం మీకు బ్రహ్మరథం పట్టేసి భుజాల మీద పూరేగింపు చేస్తారు. అదంతా మీ హైకమాండ్ వాళ్ళు చూసారనుకోండి, నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రకటించేస్తారు. నిజమమ్మా, నువ్వు చెప్పింది 100% నిజం. చూస్తారేంట్రా, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురండి. సుజాత, నీకేనే చెప్పేది, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా. నేనా? అవును, నువ్వేనే, వెళ్ళు. వెళ్తాను. అమ్మా చిట్టమ్మా, సరే ఆ వీడియో ఏదో నువ్వే తీసే. అలాగే. బావా, నీ ఫోన్ ఇటీ. ఏమయ్యా, వేడి వేడి పానకం అలా ఎలా దింపావయ్యా? చూడు, నీ కాళ్ళు ఎలా కాలిపోయిందో. నీ బాధ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. చిట్టమ్మా, ఓకేనా? అయ్యయ్యో, నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇన్ని కష్టాలు రావాలా? బాధపడకు, నువ్వు బాధపడకయ్యా, బాధపడకు. ఏమండి, ఇదిగోండి. అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.